1801లో భారతదేశంలో పురావస్తు పరిశోధన ప్రారంభమైంది. 19వ శతాబ్దం మధ్యకాలంలో రాబర్ట్ బ్రూస్ ఫూట్ యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండలో బృహత్ శిలాయుగపు సమాధులను తెలంగాణ చరిత్ర పూర్వయుగము అధ్యయనానికి మొదటిసారిగా ఆయన పునాది వేసని చెప్పాల్సి ఉంటుంది. బృహత్ శిలాయుగ సమాధులు అంటే ఇనుప యుగం అండి. ఇనుము యుగానికి చెందినటువంటి సమాధులు మనకి చాలా భారీ స్థాయిలో నిర్మిస్తారు కాబట్టి దాన్ని బృహత్ శిలాయుగం అని చెప్పి చెప్తున్నాము. చాలా భారీ స్థాయిలో ఉంటాయి. మనకు మెన్హిర్ కావచ్చు, డాల్మన్ కావచ్చు, శిస్త్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు మన తెలంగాణ ప్రాంతంలో లభించినటువంటి సమాధులు. మొదట ఎవరు కనుగొన్నారయ్యా అంటే రాబర్ట్ బ్రూస్ ఫూట్. ప్రస్తుతము వలిగొండ అనే ప్రాంతంలో ఉంది. ఎక్కడుందయ్యా వలిగొండ అంటే కొత్త జిల్లా ప్రకారము యాదాద్రి భువనగిరి జిల్లా అని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ అనే ప్రాంతంలో బృహత్ శిలాయుగపు సమాధులు. వీటినే మరొక పేరుతో పిలుస్తాము, రాక్షస గుళ్ళు అని పిలుస్తాము. ఆ కాలంలో ఉన్న మనుషుల్ని రాక్షసులు అని చెప్పేసి అనేవాళ్ళు. చాలా ఎత్తుగా ఉండేవాళ్ళంట. వాళ్ళ సమాధుల్నే రాక్షస గుళ్ళు అనేవాళ్ళు. ఈ సమాధులు మనకి మొదట కనుగొన్న వ్యక్తి రాబర్ట్ బ్రూస్ ఫూట్. మొదట కనుగొనబడ్డ ప్రాంతం వలిగొండ.